హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు గోంగూర పాస్తా కర్రీ, ఒక కట్ట గోంగూర పాస్తా తీసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర కడిగి కోసి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పాస్తా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా నూనె వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పాస్తాలో చల్లని వాటర్ పోసుకొని వడకట్టుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని గోంగూర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరకాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని వేగనివ్వాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వాలి. 2 స్పూన్లు కొబ్బరి తురుము వేసుకొని వేగనివ్వాలి. ఉడికించి పెట్టుకున్న పాస్తాను కూడా వేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూను సాల్టు, 2 స్పూన్లు కారం వేసుకొని కలుపుకోవాలి. మరీ బాగా కలుపుకోకండి. కొద్దిగా వాటర్ పోసి కలుపుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోంగూర పాస్తా కర్రీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.